నమస్కారం. మనందరికీ తెలుసు ఈరోజు బంజారాహిల్స్లో అమ్మోర్ తల్లిని ఏదైతే గుడి కూలగొట్టి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఫిలిం నగర్ బాలరెడ్డి నగర్లో పెట్టారో, ఈ బంజారాహిల్స్ బస్తీ నుంచి బస్తీ ప్రజలు బస్తీ వాసులందరూ బోనం ఎత్తి ఈరోజు అక్కడ దాకా పోదామని అమ్మవారికి మారు బోనం ఇచ్చి జరిగిన అపరాధానికి క్షమాపణ అడుగుదాము అనుకున్నారు. పాపం నన్ను కూడా అడిగినారు, అమ్మ రామ్మా నువ్వు కూడా వస్తే బోనం ఎత్తుదాము అని అంటే నేను చాలా సంతోషంగా వస్తారా నాయన, ఎంతో అదృష్టం ఉండాలా బోనం ఎత్తాలంటే అన్న. ఎత్తనీయలేదయ్యా, ఆ బోనం ఎత్తడం చాలా దూరం మాట. నిన్న రాత్రి 1 గంట నుంచి పోలీసులు వచ్చిండ్రు, హౌస్ డిటైన్ అన్నారు, హౌస్ అరెస్ట్ అన్నారు వాళ్ళ భాషలలో. ఎదురా బాబా పేపర్ ఇయ్యంటారా ఆయన, దీనికి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? నేనేమైనా ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నానా, రాళ్ళేసి కొడుతున్నానా, ఎవరినన్నా కర్రలతో కొడుతున్నానా, బోనం ఎత్తడానికి పోతున్నాను రా బాబు. ఎప్పుడు ధర్నా చేసినా కూడా నీళ్ళలో దడుచుకుంటూ వర్షంలో దడుచుకుంటూ రోడ్ల మీద కూర్చొని జపం చేసుకుంటూ రుద్రాక్షతో నేను ధర్నా చేసినా కానీ ఎవరిని తిడుతూ వరుస్తూ నేను ధర్నా చేయలేదు కదా. శాంతియుత ధర్నాలే చేసిన ఈరోజు దాకా. దానికి ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? పాపం బస్తీ వాళ్ళు బోనం ఎందుకు చేసుకొనియట్లేదు? వీళ్ళకి ఎక్కడి నుంచినే పోలీసు వాళ్ళకంటే వాళ్ళకు కూడా తెలియదండి. మాకు కూడా తెలియదమ్మా, మమ్మల్ని వెళ్ళిపోమన్నారు అంతే. ఇట్లా నడుస్తుంది రాక్షస రాజ్యం, ఇట్లా నడుస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, బోనం ఆపి ఏం సాధించుకుంటారయ్యా మీరు? నన్ను బోనం ఎత్తనివ్వవు, వెరీ గుడ్. బస్తీ ప్రజలను బోనం ఎత్తనియలే, వెరీ గుడ్. ఎన్ని బోనాలు ఆపుతావు? ఇంకెన్ని గుళ్ళు కూలగొట్టగలవు నువ్వు? చెప్పు నాయన. హోమ్ మినిస్టర్ కదా మీరు, పోలీస్ మీ కిందే వస్తుంది కదా. మీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా నన్ను ఈరోజు ఆపగలరా, ఇంట్లో పెట్టగలరా? ఏం ఆపినరు మీరు? భక్త, ఉద్యమమా, న్యాయమా, ధర్మా అన్న దేని ఆపుతున్నారు మీరు? ఈరోజు ఆపితే సక్సెస్ఫుల్ అయిపోయినట్ట మీరు? చూసుకుందామండి, ఇది కూడా చూసుకుందాం. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇది కూడా చూసుకుందాం. కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇదా అయ్యా పెద్దరికం అంటే? బోనాలు జరపనీయకుండా బోనాలు ఆపడం మీ పెద్దరికమా? అలా ఈ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో వేస్తూ ఉంటారు కదా, న్యాయం చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. ఇప్పుడు దీనికి సమాధానం ఇవ్వండి మీ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో. నా ఏ ధర్నాలో నేను అధర్మపరంగా ధర్నా చేయడం చూసినారు మీరు? ఈరోజు వెళుతున్నది బోనం ఎత్తడానికి కదా. హాస్పిటల్ కూడా బోనియట్లే కనీసం మీ పోలీసులు. నాకు విపరీతమైన ఫీవర్ ఉంది, అట్లాగే బోనాలు ఎత్తుదాం అనుకున్నా, నన్ను బోనం ఎత్తనీయలే. నన్ను హాస్పిటల్ కూడా బోనియట్లేదు. బస్తీ వాళ్ళని బోనం ఎత్తనివ్వలేదు. అంటే వాళ్ళ ఇళ్లలో బోనం ఎత్తలేదు అనే బెంగతోటి, బాధతోటి వాళ్ళ ఇళ్లలో ఏదన్నా అపశకనం జరిగితే మీకు అది కూడా ఓకే. కానీ మీ గొప్పతనం ఏంది తెలుసా? బోనం ఎత్తనీయకపోవడం. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తులో బోనం ఎత్తిచ్చడం కాదు మీ గొప్పతనం. ఏం సార్? కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తుతో బోనం ఎత్తించగలగడం మీ గొప్పతనం కాదు. పోలీస్ బందోబస్తుతో బోనం ఆపించడం మీ గొప్పతనం. అది మీ కేపబిలిటీ. షబాష్ సార్. ఆనంద్ గారు మంచి ఐపీఎస్ ఆఫీసర్ అండి మీరు. గ్రేట్. తెలంగాణ అదృష్టం మీలాంటి సిపి దొరకడం, చాలా అదృష్టం అండి. ఆగది. తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నా, నిరుత్సాహపడకండి, ఓడిపోకండి. గెలుపుకి ఇది మొదలు. నేను నిలబడతా. ఇది ఎన్ని రోజులన్నా కానీ బంజారాహిల్స్ బస్తీ ప్రజలకు చెప్తున్నా, ఈ గుడి కట్టుకుందాం, కట్టుకొని తీరుదాం. గజంకి 2 లక్షలు అడిగినారంట. పేపర్ మీద రాసియండి. గవర్నమెంట్ ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా, పేపర్ మీద ఇండమ్మా, 50 గజాల, 60 గజాల, 70 గజాల పేపర్ మీద రాసియండి. చందా అడుక్కొని ఆ డబ్బులు కట్టుకొని గుడి కట్టుకుంటాం. ఏదన్నా పద్ధతి. మీకు వ్యాపారం కావాలి కదా, మన ఆ వ్యాపార పరంగానే ఉండండి, మాతోటి చేస్తాం. అన్యాయంగా అత్యాచారాలు చేసి గుళ్ళు కూలగొట్టి బోనాలు ఎత్తనీయకుండా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినరమ్మా? భయంకరమైన పారామౌంట్ కాలనీ దాటంగానే ఆ నీళ్ళలో మునిగిపోయే గుళ్ళో తీసుకెళ్ళి అమ్మవారి విగ్రహం పెడతారా మీరు? ఇంతనే న్యాయం ధర్మం లేదా మీకు అసలు? వినాశకాలే విపరీత బుద్ధి. దీనికి జవాబు మేము అందరం కలిసి సనాతన హిందూ ధర్మ సంస్థలమందరం కలిసి మీకు దీనికి సమాధానం ఇస్తాం.